చేరి ఆయనను ఆరాధించుటకు, ఆయన నామమును మహిమపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాము. ఆరాధన అంటే ఆయనను స్తుతించడం. ఆరాధన అంటే మన ప్రధాన యాజకుడు అయినటువంటి ఆయనను సమీపించడం. కనుక ఈ సమయంలో వాక్య భాగంలో నుండి సహాయకరంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మొదటి వచనం నుండి నేను చదువుతున్నానండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. చాలు. ఈ ఉదయకాలంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా మరి యొక్క మాటలు మనం ఆయన శిలువ కార్యానికి సంబంధించినటువంటి మాటలుగా మనం ఆలోచన చేస్తూ ధ్యానపూర్వకంగా ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. అంటే ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, తండ్రికి ఉన్నటువంటి ఆప్యాయత, తండ్రికి ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆలోచన ఎంత మృదువుగా ఉందో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పట్ల మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరి ఈ యొక్క ఉదయకాలం మనం ఆరాధించడానికి సహాయకరంగా నా హృదయాన్ని తాకిన మాట ఏంటంటే, అతడు తృణీకరింపబడినటువంటి వాడు ఆయను. అతడు తృణీకరింపబడ్డాడు. ఎవరు అంటే, ఎవరైతే మరి లేత మొక్క వలె పెరిగాడో, ఎవరైతే తండ్రి ఎదుట మరి ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆప్యాయంగా ప్రేమగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ పిక్చర్ని మనం ఆలోచన చేద్దాం మన కన్నుల ఎదుట. ఆ సభలో మరి పిలాతు ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దోషి స్థానంలో నిలబడినటువంటి పరిస్థితిలో ఆయన తృణీకరింపబడిన వాడుగా, మరి మనుష్యుల వలన తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా, రాజు అయినటువంటి పిలాతు ద్వారా తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తృణీకరింపబడడం అంటే ఏంటి అంటే తక్కువగా చూడడం కదండి. తృణీకరింపబడడం అంటే తక్కువగా చూడడం, లెక్క లేకుండా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం, మరి ఒక చేతకాని వానిలాగా ఆయనను ట్రీట్ చేయడం. తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజానికి ఆయన తక్కువవాడా? ఆయన చేతకానివాడా? ఆయన అవమానానికి పాత్రుడా? కాదు. కానీ ఆయన తృణీకరింపబడినటువంటి స్థితిలో మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా తృణీకరింపబడ్డాడంటే మరి ఆ యొక్క భాష మనం చూస్తే అర్థమవుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 30వ వచనం చదువుకుంది. అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల. చూసారా ఆ యొక్క తృణీకరింపబడినటువంటి స్థితిలో వారు మాట్లాడేటువంటి భాష ఎంత భయంకరంగా ఉందంటే, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండునని అతనితో చెప్పిరి. దుర్మార్గుడటండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎండిన భూమిలో మొలిచినటువంటి లేత మొక్క వారికి ఎట్లా కనిపిస్తూ ఉందంటే ఒక దుర్మార్గుడుగా కనిపిస్తూ ఉంది. దుర్మార్గుడు అంటే ఒక వ్యాఖ్యానంలో నేను చూసింది ఏంటంటే ఒక మీనింగ్ ఖైదీ, ఒక నేరస్తుడు, ఒక కూనీ చేసినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, దొంగ, గోండ. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ మాటకి.
నిజానికి మన ప్రభువారు గోండానా, ఖైదీనా, నేరం చేసినటువంటి వ్యక్తి? అంటే ఆయన తృణీకరింపబడినటువంటి స్థితిలో ఆ యొక్క సభలో అందరి ఎదుట నిలబడ్డాడు. ఒక దోషి స్థానంలో దోషిలాగా, తప్పు చేసినటువంటి వ్యక్తిగా, నేరము చేసినటువంటి వ్యక్తిగా ఆయన నిలబడినటువంటి స్థితిని మనం అర్థం చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడే మాటలు ఏంటంటే, వీడు దుర్మార్గుడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే, వీడు మరణమునకు పాత్రుడు. ఆ మాటలు చూసారా? దుర్మార్గుడు, వీడు మరణానికి పాత్రుడు, వీడిని సిలువ వేయుడి. ఎంత భయంకరంగా తృణీకరింపబడ్డాడంటే, అసలు ఆయన పేరు మాట్లాడడానికి కాదు కదా, ఆయన పేరు తలవడానికి కూడా పరిశుద్ధత లేనివారుగా ఉన్నటువంటి వారు ఆయనను పట్టుకొని తృణీకరిస్తూ, దుర్మార్గుడు, వీడు వాడు మరణానికి పాత్రుడు, సిలువ వేయుడి అంటే ఎంతగా తృణీకరింపబడ్డాడో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఈ సమయంలో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు పడ్డాడండి అన్ని మాటలు? పవిత్రుడైనటువంటి ఆయన, పరిశుద్ధుడైనటువంటి మన మహాదేవుడు ఒక దుర్మార్గుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. మనల్ని ఎవరైనా ఆ మాట మాట్లాడితే మనం ఎంత నొచ్చుకుంటాం కదండి, ఎంత బాధపడతాం. చేసిన తప్పుకు మాట్లాడితేనే మనం ఊరుకోం. కానీ చేయని నేరానికి, చేయని తప్పుకి అతను తృణీకరింపబడుతూ దుర్మార్గుడా అని అనిపించుకోవడం, వీడు వాడు అని అనిపించుకోవడం, నిజంగా ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వారు ఎందుకు తృణీకరించారు అంతగా అంటే, నిజానికి వారిని రక్షించడానికి ఒక రాజు వస్తాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. రాజుగా రావాల్సినటువంటి ఆయన మరి దాసునిగా వస్తే ఆయనను ఎవరు నమ్ముతారు? దాసుని స్వరూపాన్ని ధరించుకొని, రిక్తునిగా చేసుకొని, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నటువంటి ఆయన మరి నీవు యూదుల రాజువా అని అన్నప్పుడు నీవన్నట్టే అన్న ఒక్క మాట అన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ మాటను పట్టుకొని వారు ఆయనని దూషిస్తూ ఉన్నాడు. ఈ వీడు యూదుల రాజంట, ఇక మనకు సాక్షులతో పనేమి, వీడు మరణమునకు పాత్రుడు. రాజుగా పుడతాడని వాళ్ళు అనుకున్నారు, కానీ ఈయనేమో ఒక పేదవాడిగా పుట్టి పశువుల తొట్టెలో పరుండడానికి కూడా వెనకాడని స్థితిగా ఆయన చేయబడ్డాడు. రాజుగా పుడతాడనుకున్నారు, కానీ ఆయన దాసునిగా పుట్టాడు. రాజభవనంలో ఉంటాడనుకున్నారు, కానీ ఆయనకు నివాసమే లేదు ఈ లోకంలో. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. ఆయన రాజుగా పుడతాడనుకున్నాడు, రాజుగా పుట్టలేదు. రాజభవనంలో ఉంటారనుకున్నారు, కానీ రాజభవనంలో ఉండలేదు. కనుక ఈయన మెస్సయ్యాగా పుడతారనుకున్నారు, కానీ ఆయన మెస్సయ్య అంటే ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. యోహాను సువార్తలో మనం చూస్తాం. మరి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా జీవించవలసిన ఆయన నీచుకంపు నాచుకంపు కొట్టేటువంటి ఆ యొక్క శిష్యులతో తిరుగుతూ, దొరికింది తింటూ ఆయన జీవిస్తూ ఉంటుండగా ఆయనని ఎవరు నమ్ముతారు? కనుకనే ఆయనను తృణీకరిస్తూ ఉన్నాడు. కనుకనే అక్కడ ఉన్నటువంటి వారందరూ పిలాతుతో సహా, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే పిలాతుతో సహా, లేదా హేరోదు కూడా ఆయనను దూషించినటువంటి, తృణీకరించినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. స్వరూపమైన సొగసైనను లేనివానిగా ఉన్నటువంటి ఆయనను చూస్తున్నటువంటి వారు ఆయనను తృణీకరిస్తూ ఉన్నాడు. నిజానికి మరి ఆయన ఎంతటి గొప్పవాడో మనం చూస్తే, మనం ఆలోచన చేస్తే మనకి అర్థమవుతుంది కదండి. దానియేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది కదా, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో. అంటే ప్రాణము, మన సకల మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవాతి దేవుడైనటువంటి ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో మన ప్రాణం ఉండగా ఆయనను మనం తృణీకరించవచ్చునా? అంత మాత్రమే కాదు, యోబు గ్రంథంలో మరొక శ్రేష్టమైన మాట ఉంది, చూద్దాం. 30వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం.
ఉమ్. 15వ వచనం నుంచి చదువుతున్నానండి. గాలిని కొట్టినట్లు వారు నా ప్రభావంను కొట్టివేయుదురు, మేఘము వలె నా క్షేమము గతించిపోయెను. ఒక మాట ఉంటుంది కదండి, గాలిని మూట కట్టిన. సరే, అక్కడ ఏమని ఉంటుందంటే గాలిని మూట కట్టినవాడు ఆయనే, బట్టతో నీళ్లను మూట కట్టినటువంటి వ్యక్తి కూడా ఆయనే అని ఉంటుంది యోబు గ్రంథంలో మనం చూస్తాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. అది పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు. ఎవరు ఆయన? గాలిని పట్టుకోగలమా మనం? అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక తృణీకరింపబడినటువంటి స్థితిలో తృణీకరింపబడినటువంటి వాడుగా వారి ఎదుట నిలబడి ఉంటుండగా వారు ఎంత భయంకరంగా ఆయనను తృణీకరిస్తున్నారంటే మనం ఆలోచన చేయాలి. ఎవరి వలన ఆయన తృణీకరింపబడ్డాడు అంటే మన అందరి దోషముల వలన ఆయన తృణీకరింపబడినటువంటి స్థితిలో మనం ఆయనను చూస్తూ ఉన్నాం. నిజానికి ఆయన మరి గొప్పతనము అంతగా ఉంది. మరి ఆయనను షోలమితి వర్ణించినటువంటి రీతిలో 10,000 మంది పురుషులలో గుర్తింపదగినటువంటి గొప్ప దేవుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, మరి 10,000 మంది పురుషులలో గుర్తింపదగినటువంటి ఆ ప్రియుడు స్వరూపము లేకుండా సొగసు లేకుండా ఉండటాన్ని బట్టి వారు ఎంతగా తృణీకరిస్తున్నారో, ఎంతగా మరి ఆయన ఎన్నిక చేయలేకపోవడం అంటే ఇంగ్లీష్లో రిజెక్టెడ్ అని ఉంది. అంటే ఆయనను రిజెక్ట్ చేస్తున్నారు, నువ్వు మాకొద్దు. ఆయనేమో పాపులను రక్షించటానికి ఈ లోకానికి వస్తే, రక్షించటానికి వచ్చినటువంటి ఆయనను ఈ లోకమేమో రిజెక్ట్ చేస్తుంది, తృణీకరిస్తూ ఉంది. లెక్క లేకుండా భయంకరంగా ఆయనను అవమానపరుస్తూ ఉంది. గాలిని పట్టుకున్న దేవుడు, సకల మార్గాలు ప్రాణము ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుడు అక్కడ దూషించే వారి, అక్కడ తృణీకరించేటువంటి వారి ప్రాణాలు తీయడానికి ఎంత సమయం పడుతుంది కదా? కానీ ఆయన ప్రాణం తీయటానికి రాలేదు, కానీ రక్షించటానికి, మన ఆత్మలను, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆత్మలను రక్షించటానికి ఆయన వచ్చాడు. కాబట్టే దాసునిగా పుట్టాడు, రిక్తునిగా చేసుకున్నాడు. తృణీకరింపబడినటువంటి స్థితిలో ఆయనను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటర్నల్ క్యారెక్టర్స్ హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ ఏమని ఉంటాయి అక్కడ? పవిత్రుడు కదా, ఆయన మాత్రమే పవిత్రుడు. భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట చెప్తూ ఉంటాడు. ఏంటంటే, నీవు మాత్రము పవిత్రుడవు. ఎవరు మాత్రము పవిత్రుడండి? ఆయన మాత్రమే పవిత్రుడు. అంతటి పవిత్రత, అంతటి పరిశుద్ధత భూమి మీద పుట్టినటువంటి వారిలో ఎవరికీ లేదు. ఆయన మాత్రమే పవిత్రుడు. అలాంటి పవిత్రుడైనటువంటి దేవుడు తృణీకరింపబడినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో మరొక మాట ఉంటుంది, నరుడు ఏమాత్రమును పవిత్రుడు కానేరడు. దేవుని దృష్టికి మానవుడు, నరుడు ఏమాత్రము పవిత్రుడు కానేరడు. పవిత్రుడు కానేరని మానవుడు పవిత్రుడైనటువంటి దేవునిని దూషించడం, పవిత్రుడైనటువంటి దేవునిని తృణీకరిస్తూ అలాంటి భయంకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఉన్నప్పుడు దేవునికి ఎంత రోషం రావాలి, దేవునికి ఎంత పౌరుషం రావాలండి. ఆల్రెడీ ప్రాణం ఆయన చేతిలో ఉంది కదా, కానీ ఆయన శక్తిని ఉపయోగించలేదు, ఆయన బలాన్ని ఉపయోగించలేదు. కానీ రిక్తునిగా చేసుకున్న దేవుడు తృణీకరింపబడినటువంటి స్థితిలో వారి ఎదుట నిలబడడం ఎంత గొప్ప సంగతి అండి. అంత మాత్రమే కాదు, ఆయన నిర్దోషి, పవిత్రుడు, నిర్దోషి. ఎంత నిర్దోషి అంటే మరి రాజు అయినటువంటి పిలాతు కూడా అంటున్నాడు,
ఈయన యందు నాకు ఏ దోషమును కానరాలేదు. ఆయన నిర్దోషి. వారంతా ఏమో సిలువ వేయుడి మరణానికి తగినటువంటి ఆ పాపం ఈయన చేశాడు అన్నట్లుగా అంతగా అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నప్పుడు, నేను ఎందుకు సిలువ వేయాలి, ఇతని యందు నాకు ఏ దోషమో కానరాట్లేదు కదా అని చెప్పేసి పలుకుతాడు. అంటే ఆయన యొక్క నిర్దోషత్వం అనేది పిలాతుకు కూడా అర్థమైంది, కానీ వారికి అర్థం కావట్లా. నిర్దోషి అయినటువంటి దేవుడు ఒక దోషి స్థానంలో నిలబడి తృణీకరింపబడేటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నిష్కల్మషమైనటువంటి దేవుడు తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు కల్మషం కలిగినటువంటి వ్యక్తి కదా. ఆ మాట మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పలికారు. అలాంటి కల్మషము కలిగినటువంటి వ్యక్తి నిష్కల్మషుడైనటువంటి ఆయనను తృణీకరిస్తూ ఉంటే, ఒక చేతకాని వానిలాగా ఆయన ఆ మాటలన్నీ భరిస్తూ నన్ను కాదు అన్నట్లుగా నిలబడి ఒక దోషిలాగా అన్ని మాటలు అనుభవిస్తూ జీవించినటువంటి ప్రభువారిని మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినటువంటి గొప్ప దేవాతి దేవుడు తృణీకరింపబడినటువంటి స్థితిలో, ఎంత అవమానకరమైనటువంటి స్థితిలో ఆయన అక్కడ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. తృణీకరింపబడినటువంటి ప్రభు. ఇవన్నీ తండ్రికి తెలుసా తెలియదా అంటే తెలుసు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క తృణీకరింపబడుతూ అనేక మాటలు అనుభవిస్తూ భరిస్తూ దూషణ మాటలు పడుతూ వాళ్ళు దూషిస్తున్నప్పుడు, ఒక చేతకాని వానిలాగా ఒక దోషిలాగా వారు ఎదుట నిలబడినప్పుడు తండ్రి ప్రాణము ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో, తండ్రి ఎంత బాధపడి ఉంటాడో, తండ్రి ప్రాణము ఎంత ఘోషిస్తూ ఉండి ఉంటుందో. మన బిడ్డలకి బాధ కలిగినప్పుడు, మన బిడ్డలు ఏడ్చినప్పుడు మనం చూడగలమా? కానీ దేవాతి దేవుడైనటువంటి ఆయనే అతనిని నలుగగొట్టడానికి ఇష్టంగా చేసుకున్నాడు ఆయన మనసుని. అతడు తృణీకరింపబడుతూ ఉన్నప్పుడు ఆయనను చూడలేదు, కానీ ఆ స్థానంలో నుండి తప్పింపబడినటువంటి మనలను చూస్తూ వాటిని భరించాడు. దుర్మార్గుడు అని అనిపించుకున్నప్పుడు తండ్రి నిజానికి దుర్మార్గులు ఎవర్రా, మీరా నా కుమారుడా అని అనుకొని ఉండొచ్చు, కానీ నోరు తెరవలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ తండ్రి కానీ. తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో తృణీకరింపబడినటువంటి ఆయన మనలను తృణీకరించాలి కదా. పవిత్రుడైనటువంటి ఆయన పవిత్రత పొందలేని, పవిత్రులుగా కానేరని మనలను తృణీకరించాలి. నిర్దోషి అయినటువంటి ఆయన దోషులుగా ఉన్న మనలను తృణీకరించాలి. నిష్కల్మషుడైనటువంటి ఆయన కల్మషము కలిగినటువంటి మనలను తృణీకరించాలి. పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినటువంటి ఆయన పాపిగా ఉన్న మనలను, పాపాత్ములమైన మనలను, నరకానికే పాత్రులమైన మనలను ఆయన తృణీకరించాలి. కానీ ఆయన మనలను తృణీకరించలేదు, కానీ తన కుమారులుగా చేసుకున్నారు. ఎంత గొప్ప సంగతి కదండి. ఆయన మనలను పవిత్రులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, నిష్కల్మషులుగా చేయటానికి, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా జీవించటానికి మనలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ వారమంతా మనం అలాగ జీవించామా? పవిత్రంగా జీవించామా? నిర్దోషులుగా జీవించామా? నిష్కల్మషంగా అంటే కల్మషం పాపం అంటకుండా మనం బ్రతికామా? లోకంలో పాపుల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పటికీ మనం పాపం అంటకుండా బ్రతికామా? లోకంతో కలిసి కొట్టుకొని పోయాము. మనలను పవిత్రులుగా చేయటానికే కదా ఆయన తృణీకరింపబడ్డాడు. మనలను నిర్దోషులుగా, నిష్కల్మషులుగా మనలను జీవింప చేయటానికే కదా, మనలను రక్షించడానికే కదా ఆయన దోషి స్థానంలో ఒక దోషిలాగా, పాపము చేసినటువంటి వ్యక్తిగా, తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా, చివరికి దుర్మార్గుడని అనిపించుకోవటానికి కూడా వెనకాడని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసమే కదా ఇన్ని చేసింది. అలాగూ మరి మనం బ్రతికామా ఈ వారంలో? ఎందుకంటే ప్రభు బల్లకి మనం సమీపించాం కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో
వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధయగునని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మరి ఇంకా అపరాధము కలిగే ప్రభు బల్లకు సమీపించామా? పవిత్రుడుగా పరిశుద్ధత కలిగి బ్రతికి ఆయన బల్లకు సమీపించామా? తృణీకరింపబడిన స్థితిలో ఆయన ఉంటుండగా, నిజానికి అట్టి స్థితి మనం అనుభవించవలసి ఉంటుండగా మనల్ని తప్పించి ఆయన దోషిలాగా తృణీకరింపబడిన స్థితిలో ఉన్న ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం ఆరాధనలోనికి వెళదాం. అలాగ చేయట్లో పరిశుద్ధాత్మను సహాయం చేసి నడిపించునుగాక.